హీరోయిన్గా ఇప్పుడే పరిచయం అయింది ఆ గౌరీ ప్రియ. చక్కటి కుందన బొమ్మలాగా ఉంది. ఏంటయ్యా అంత హుషారు ఏంటయ్యా? ఇక నేను ఉన్నానయ్యా, కొంచెం భయం భక్తి లేదా మీకు? సో తను కూడా చాలా చక్కగా ఉంది. మన తెలుగింటి అమ్మాయి అని విన్నాను. ఆ తర్వాత తెలుగు సినిమాలకి పరిమితం కాకుండా ఇతర భాషా చిత్రాలకు కూడా తను ఒప్పుకుందని తెలిసింది. చాలా సంతోషం అమ్మ. ఈ యొక్క అన్ని భాషల్లో నువ్వు రాణించాలని, మనస్ఫూర్తిగా అభివృద్ధి చెందాలని, తెలుగు వాళ్ళు, తెలుగు అమ్మాయిలు అన్ని చోట్ల మీ యొక్క శక్తి సామర్థ్యాలను చూపించి, మీ టాలెంట్ చూపించి పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానమ్మా. నీలో కళ కనబడుతుంది. డెఫినెట్లీ విల్ కమ్ అప్. దట్స్ ఇట్. నో తల్లి ప్లీజ్. గాడ్ బ్లెస్ యు అమ్మా, గాడ్ బ్లెస్. ఓకే, ఇక మనీష్ శర్మ గారు చెప్పే ముందు నాకు పెద్ద సినిమా టైంలో నేను మాట్లాడే పెద్ద సినిమా సమయంలో మాట్లాడే అవకాశం నాకు దొరకలేదు. అనంత శ్రీరామ్ దాంట్లోనూ సింగిల్ కార్డ్ లిరిసిస్ట్గా, ఇందులోనూ సింగిల్ కార్డ్. అతడు అందులో రాసినటువంటి లిరిక్స్ గురించి ఇప్పుడు ప్రస్తావించకూడదు, అది అద్భుతం. పక్కన పెట్టేస్తే మరి ఇందులో ఇంకా పాటలు వినలేదు, కానీ మన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చాలా చాలా బాగా రాశాడని చెప్పేసి. అండ్ అతను కూడా రెండు మూడు దిశలుగా చెరిగిపోతున్నాడని విన్నాను. చెలరేగొడతాడు టీవీ షోలో కానివ్వండి, ఆ స్టైల్ కానివ్వండి, ఆ అవుట్ఫిట్స్ కానివ్వండి. అనంత్ ఏంటయ్యా ఇలాగానో, నేనే టీవీ చూస్తూ ఏం ట్రాన్స్ఫర్మేషన్ అంటూ వచ్చాను. అండ్ తను కూడా అద్భుతంగా, అంటే చాలా చక్కటి వక్త, అద్భుతమైనటువంటి పెన్ను, ఇది ఉంది, ఎఫిషియన్సీ. ఆఫ్ కోర్స్ నా సినిమాలు ఎన్నో చేసాడు, రాశాడు. అండ్ ఆ రకమైనటువంటి అనంత్ శ్రీరామ్కి నేను మనస్ఫూర్తిగా ఆ రోజున అభినందనలు తెలియజేయలేదు, ప్రత్యక్షంగా సభాముఖంగా ఇప్పుడు ఆ సినిమాకి ఈ సినిమాకి కలిపి ముందస్తుగా నేను నాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భగవంతుడు నాకు ఇంత లాంజివిటీ ఇచ్చాడు ఈ యొక్క పరిశ్రమలో అంటే దానికి పరోక్షంగా ప్రత్యక్షంగా చాలామంది కారణం. మా లైట్ బాయ్ల దగ్గర నుంచి మా దిగ్దర్శకుల వరకు కూడాను, ఎంతమంది నిర్మాతల వరకు కూడా అందరూ కూడా కారణమే. కానీ నేను అలరించడానికి, నేను మీ చేత డ్యాన్సులు వేయించడానికి, నేను నాలో ఉండే ఆ డాన్సింగ్ టాలెంట్ చూపించుకోవడానికి ముఖ్యంగా నాకు బాగా సపోర్ట్గా నిలబడింది ఎప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్. ఆ రకంగా ఒకటా రెండా ఎన్ని సినిమాలని నా ఒళ్ళు హోనమైపోయేలాగా, నా కోసాలు కదిలిపోయేలాగా, ఇంకా నా చేత నువ్వా నేనా అనిపించేలాగా మ్యూజిక్ని అందించేటువంటి మనీష్ శర్మ గురించి కూడా నేను ఎప్పుడు ప్రత్యక్షంగా చెప్పే అవకాశం నాకు కలగలేదు. కానీ మనసులో ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు వాళ్ళకి కృతజ్ఞతగానే ఉంటాను. వాళ్ళకి నేను ఎప్పుడు ప్రేమ అందిస్తూనే ఉంటాను, ప్రేమ అందిపుచ్చుకుంటూనే ఉంటాను. కాబట్టి ఈ సందర్భంగా నా ఎదురుగా ఉన్నాడు కాబట్టి, మణి మై బ్రదర్, లవ్ యూ సో మచ్. మీ అందరి మూలంగా నేను ఎంతో కొంత తెర ముందు కనబడుతాను. తెర వెనక మీరు పడ్డ కృషి కానీ, మీరు చేసినటువంటి శ్రమ అది మర్చిపోలేను. దానికి నిలువెల్లా నేను ఎప్పుడు ఆ గ్రాటిట్యూడ్తో ఉంటాను. నేను ఎన్నోసార్లు నేను ఇప్పుడు ఈ మ్యూజిక్ ఇచ్చాను, అనయా నువ్వు చూడు, ఇంక నీకు శ్రమ వస్తుందేమో కానీ తిట్టుకోవు, కానీ నువ్వు అలా చేయాలన్న ఊహలతో ముందస్తుగా నేను ఇక్కడ మ్యూజిక్ ఇచ్చాను అంటే, ఏం మ్యూజిక్ ఇచ్చాడు అన్ని సినిమాలు ఒకటో. వావ్, సో థ్యాంక్ యూ. మా అంత హుషారుగా మీరు ఉన్నారు, ధన్యవాదాలు. రైట్, ఇక